ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే ఒక 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోద దేవీ నినాద జయ 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 జయ. నేను దేని గురించి అయితే భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లిన్ఫో ఆఫ్ ది ఇంట్రెస్ట్రెయిన్. అంటే ఏంటి డాక్టర్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. సరే, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. అంటే అది అమ్మని అమ్మ, ఇలా దొరికిపోయినంటే అయిపోయిందా? లేదక్క, ఇప్పుడే మొదలైంది. రా అక్క, కూర్చో కూర్చో అక్క. సారీ బ్రో. ఏంటక్క? ఓ సెటస్కోపా, తీసుకోక్క. అక్కడ పెట్టనా? సరే అక్క, సరే. అక్క, టీ కాఫీ ఉంది, తీసుకురమ్మంటావా? వద్దా అక్క? సరే అక్క. చేదినమ్మ, ప్రతిసారి ఈ టార్చర్ అంటారు నాకు. చా, ఇలా దొరికిపోయానంటారా నేను? చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు డాక్టర్. ఫస్ట్లో నేను అంత నమ్మేవాడిని కాదు, కానీ జరిగేదంతా చూస్తుంటే నిజమయ్యేటట్టే ఉంది. అసలు ఏం జరిగింది? మీరేం నమ్మలేదు, ఇప్పుడు ఏం నిజమనిపిస్తుంది? సరిగ్గా చెప్పండి సార్. సారీ డాక్టర్, నేను చెప్పాలనుకున్న దాంట్లో ఫస్ట్ లైన్ మిస్ చేశాను. అసలు ఏం జరుగుతుందంటే, అదేంటంటే మా ఇంట్లో దయ్యం ఉంది మేడం. అది రోజు రాత్రి మా ఇంటి చుట్టూ తిరుగుతుంది డాక్టర్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓయ్ బాబు, నువ్వు రావాల్సింది ఎక్కడ కాదు, నేను ఒక అడ్రస్ చెప్తా, అక్కడికి వెళ్ళు, పో. రాజేష్, అలా అంటే ఎలా? మనల్ని నమ్ముకొని వచ్చిన పేషెంట్ని అలా ఎలా పంపిస్తాం చెప్పు? మేడం, అతను వచ్చింది మెడికల్ ప్రాబ్లంతో కాదు, దెయ్యం ప్రాబ్లంతో. తేడా వస్తే అది మన మీదకి ఎక్కి కూర్చుంటుంది. అవసరమా మనకి? అసలే పేషెంట్లు లెక్చర్స్తున్నాం. అరే, ఒకసారి ఆ ఫైల్ ఇటు తీసుకురా. నో ప్రాబ్లం అండి, నో ప్రాబ్లం. కదా, అసలే పేషెంట్స్ లేక చేస్తున్నాం రా. రాక వచ్చిన పేషెంట్ రా. కానీ మేడం, అక్కడ దెయ్యం. ఈ మంత్ శాలరీ వద్దా? కాసేపు సైలెంట్గా కావాలి మేడం. రిపోర్ట్స్ క్లియర్గానే ఉన్నాయి కదా? ఫైల్ అక్కడ పెట్టి. ఓకే మేడం. ఆల్ రైట్ మిస్టర్ ఆకాష్, మీ ప్రాబ్లం నాకు క్లియర్గా అర్థమైంది. నేను చూసుకుంటాగా. మేడం, ఏం చేస్తున్నాను మేడం? నేను చూసుకుంటా కదా, ఎందుకంత కంగారు? ఆకాష్, మీకు రోజు కనబడుతున్న దెయ్యం బొమ్మని ఇందులో వేయండి. ఓకే. ఏంటి ఏం చేస్తున్నాడు మేడం? ఏం చేస్తున్నాడు మేడం వీడు? ఓకే. ఇదే డాక్టర్, నన్ను రోజు పట్టు పీడిస్తున్న దయ్యం. ఓ, ఇదేనా? ఇంక నేను చూసుకుంటా. ఏం చేస్తుంది అక్క? కొంపది చేతబల్లో నేర్చుకుందా ఏంటి? మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన దెయ్యాన్ని ఇందులో బంధించేశా. దాన్ని కాల్ చేయండి. రెండోసారి ఆ దెయ్యం మళ్ళీ చనిపోతుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే, మీరు వెళ్ళే దారిలో ఎక్కడైనా చెరువు ఉంటే అక్కడ కాల్ చేసి ఆ బూడిదను ఆ చెరువులోనే వేసేయండి. వేసేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికెళ్ళి తలస్నానం చేసేసి హ్యాపీగా పడుకోండి. ఇక ఆ దెయ్యం మీ జోలికే రాదు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. అండ్ ఇంకొకటి, మీరు కొంచెం వెబ్ సిరీస్ చూసే టైమింగ్స్ మార్చుకోండి. పగలు చూడడానికి ట్రై చేయండి. ఓకే డాక్టర్, ఉంటాను. రే, ఫీజా మేడం? వాడి దగ్గర డబ్బులు తీసుకొని రాపో. ఓయ్ బాబు, ఫీజు
ఎంత అంటే ఒక 20K. అంటే ఫీజు 19,000. ఎక్స్ట్రా కమిషన్ 1000 నాకు. ఎరా డబ్బులు తీసుకున్నా మేడం, తీసుకున్నావా? మేడం ఒక్క నిమిషం మేడం. అమ్మయ్యా, మేడం అసలు ఏం చేస్తున్నారు మేడం? ఇలాంటిదేనా లేకపోతే చేతబుల్ లాంటిది ఏమైనా చేస్తున్నారా? పోనీలేండి, మంచి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఏ ఊరుకో నువ్వు నీ పిచ్చి మాటలు. ఒకసారి వాడి ఫేస్ చూసావా? వాడి కళ్ళ కింద ఆ డార్క్ సర్కిల్స్. ఆ వెబ్ సిరీస్ చూసి చూసి వాడి ఇంట్లో దెయ్యం ఉందని మెంటల్గా ఫిక్స్ అయిపోయాడని వాడి కళ్ళను చూస్తేనే అర్థమవుతుంది కదా. అందుకే ఒక చిన్న గేమ్ ప్లాన్ వేసి వాడి మైండ్లో ఉన్న దెయ్యాన్ని వాడితోనే బొమ్మ వేయించి నేనేదో మంత్రాలు రాసినట్టు పిచ్చి గీతలు గీసేసి ఆ పేపర్ని వాడితోనే కాల్ చేయించేసి ఇక లాస్ట్లో అందరికీ తెలిసిందే, చెరువులో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళి తలస్నానం చేయమని చెప్పా. అండ్ మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా ఫ్యూచర్లో మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని అతను వెళ్ళే ముందు నైట్ టైం వెబ్ సిరీస్ చూడకండి అని సజెస్ట్ చేశా. అది మ్యాటర్. అక్కడ దెయ్యమూ లేదు, నేనేం చేతబడి చేయడమూ లేదు. మీరు సూపర్ మేడం. మేడం శాలరీ ఇస్తానన్నారు? నువ్వు ఇంకా మర్చిపోలేదా? మర్చిపోలేదు మ్యామ్. A few moments later. చెప్పండి హరి, ఏంటి మీ ప్రాబ్లం? యాక్చువల్ నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు డాక్టర్, కానీ ఎందుకు ఈ మధ్య స్మోక్ చేయాలని తెగ థాట్స్ వస్తున్నాయి. అదేంటి స్మోకింగ్ నాకు ముందు నుంచి అలవాటు ఉన్నట్టు, స్మోక్ చేసే టైం అయింది పాన్ షాప్కి వెళ్ళని నా మైండ్ నాకు తెలియకుండానే అలవాటు చేస్తున్నట్టు. సో ఇదే కంటిన్యూ అయ్యి నేను స్మోక్ స్టార్ట్ చేస్తే చివరికి ఆ స్మోక్తోనే నా లైఫ్ ఎండ్ అయ్యిద్ది అనే భయంతో మీ దగ్గరికి వచ్చాను డాక్టర్. వెరీ గుడ్, చాలా మెచ్యూర్గా ఆలోచించారు. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ హ్యాబిట్ ఉందా? లైక్ మీ డాడీ, మావయ్య, ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా? మా ఫ్యామిలీలో ఎవరికి అలవాటు లేదు డాక్టర్. ఇంకా ఫ్రెండ్స్ అంటారా, నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్ చాలా తక్కువ. ఉన్న వాళ్ళు కూడా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. సర్కిల్లో ఎవరికి అలవాటు లేదంటే మీ హాబీస్ ఏంటి? నాకున్నదల్లా ఒకటే హాబీ డాక్టర్. ఇప్పుడు కట్టప్ప మహేష్మతి సామ్రాజ్యానికి ఎంత కట్టుబానిసో నేను టీఎఫ్ఐకి అంత కట్టుబానిసిని. అంటే టీఎఫ్ఐ మూవీస్ ఒకటే కాదు డాక్టర్, ఇప్పుడు కంటెంట్ బాగుంటే చాలు, మనిషితో భాషతో సంబంధం లేకుండా మనోళ్ళు మన సినిమా అని ఫిక్స్ అయిపోతా. మన తెలుగు పీపుల్కి ఉన్న అలవాటేగా, కంటెంట్ ఉంటే నెత్తిన పెట్టుకుంటాం. ఎస్. ఓకే హరి, మీ హాబీస్ ఏంటో ఈ పేపర్లో రాయండి. ఓకే డాక్టర్. ఎందుకే? మీరు రాయండి, చెప్తా. ఓకే రాస్తా. ఇందాకలా వాడు కుదిరించినది అని వీడికి కూడా వదిలేస్తారా? వినపడుతుంది. ఏంటి లేదా చెప్పేది కూడా వినపడాలని. శాలరీ అడ్వాన్స్ అడిగినట్టున్నావు. మేడం మేడం శాలరీ వాడు వెళ్ళే వరకు ఇలానే ఉండు. ఓకే మేడం. ఇదిగోండి డాక్టర్. వీటిని ఎన్నిసార్లు చూశారు ఇప్పటి వరకు? చాలాసార్లు చూస్తూనే ఉంటా, అదే నా పని. అంత ఇష్టం ఈ మూవీస్ అంటే. ఓకే, నేను ఒక లిస్ట్ ఇస్తా. ఒక 1 వీక్ వరకు ఆ మూవీస్ చూడండి. ఎందుకు ఏంటనేది మీకే అర్థమవుతుంది. ఓకే డాక్టర్. ఓకే. ఓకే హరి, ఒక 1 వీక్లో మళ్ళీ రండి. మేడం ఏం చేస్తున్నారు మేడం? అతను స్మోకింగ్ ప్రాబ్లం వల్ల వస్తే మీరేం మూవీస్ లిస్ట్ రాసి ఇచ్చారు. ఏం చేస్తున్నారో మీకేం అర్థమవుతుందా? వాడి ప్రాబ్లమే సినిమారా. సినిమా వల్ల ప్రాబ్లం ఏంటి మేడం? అసలు నాకేం అర్థం కావట్లేదు. ఏ సినిమా అయినా మనకు నచ్చడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అందులో అవి 2 టైప్స్. ఒకటి స్టోరీ, రెండవది హీరో క్యారెక్టర్. హీరో క్యారెక్టర్స్ అన్నీ మాస్ క్యారెక్టరే. హరికి సినిమా అంటే పిచ్చి. సో అలా చూసి మూవీలో ఆ క్యారెక్టర్ ఎలా అయితే బిహేవ్ చేస్తున్నాడో అలా ఉండడం స్టార్ట్ చేశాడు. తన ప్రతి లిస్ట్లో ప్రతి హీరోకి స్మోక్ అలవాటు ఉంది. సో హరి మైండ్లో కూడా స్మోక్ అలవాటు ఉందని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాడు. ఓ, అయితే మూవీసే ప్రాబ్లం అంటారా మ్యామ్? మనకు మూవీస్ ప్రాబ్లం కాదు, మనమే మూవీస్కి ప్రాబ్లం. అదేలా మ్యామ్? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, విను. ఒక మూవీలో మహేష్ బాబు బ్యాంక్, టెంపుల్ ఎట్సెట్రా అని కొన్ని చెప్తారు. ఇంకో సినిమాలో సేమ్ మహేష్ బాబు బ్యాంక్ని రాత్రికి దోచేద్దాం, లాకర్స్ అన్నీ పగిలిపోవాలి, అలా ఇలా కొన్ని చెప్తారు. ఈ 2 మూవీస్లో ఉండేది మహేష్ బాబే, కానీ ఆడియన్స్కి నచ్చిన మహేష్ బాబు మాత్రం సూర్య క్యారెక్టర్. అవును మేడం, నాకు కూడా ఆ క్యారెక్టర్ అంటేనే బాగా ఇష్టం. 2 సినిమాల్లో ఆ క్యారెక్టర్ జనాల కోసమే బ్యాంక్ని యూజ్ చేస్తారు, కానీ స్టైల్ మార్చారు. సో ఇదే ఇక్కడ హరి ప్రాబ్లం. అదే మాస్ క్యారెక్టర్ని ఫాలో అయ్యాడు. నేను జస్ట్ సేమ్ హీరో కామ్గా ఉండే మూవీస్ రాసిచ్చాను. 1 వీక్లో సెట్ అయిపోతాడులే, నో ప్రాబ్లం.
మీరు సూపర్ మేడం. థ్యాంక్ యూ. మేడం శాలరీ అడ్వాన్స్. నువ్వు శాలరీ మాత్రం మర్చిపోవురా. 1 week later. హాయ్ డాక్టర్. హాయ్ హరి, చెప్పండి. ఇప్పుడు స్మోక్ చేయాలని ఏమైనా థాట్స్ వస్తున్నాయా? అస్సలు లేదు డాక్టర్. అదేంటో ఈ మధ్యన అసలు స్మోక్ చేయాలని థాట్ కూడా రావట్లేదు అసలు. హరి, ఏ డైరెక్టర్ అయినా కానీ ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసుకుంటారు. ఆ ఫార్ములా పేరు నెవర్ గివ్ అప్. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కానీ ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసేంత స్ట్రాంగ్గా డిజైన్ చేస్తారు. తను మెంటల్గా స్ట్రాంగ్ అని మనకి ఇండైరెక్ట్గా చూపించడానికి ఒక పార్ట్గా స్మోకింగ్ని హ్యాబిట్గా చూపిస్తారు. కానీ చాలామంది అవన్నీ వదిలేసి హీరోలా స్మోక్ చేద్దాం, స్మోక్ చేస్తే హీరో అని అనుకుంటారు. అవును డాక్టర్, అసలు నాకు రజనీకాంత్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా నా దగ్గరికి వచ్చి నీకు రజనీకాంత్ అంటే ఎందుకు ఇష్టం అంటే ఆయన చుట్టకాల్చే విధానం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేవాడు. కానీ ఇప్పుడు ఆయన చుట్టకాల్చే సీన్ ఒకటే కాదు, ఆయన ఏది చేసిన స్టైల్ అని అనిపిస్తుంది. ఎందుకంటే స్టైల్ అంటే రజనీ, రజనీ అంతే స్టైల్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే హరి, బాయ్. చాలా మ్యామ్, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి మ్యామ్. మా ఫ్యామిలీలో కానీ నాకు కానీ ఎవరికి డ్రగ్స్ వాడే అలవాట్లేదు. కానీ నాకు ఈ మధ్య డ్రగ్స్ ఎక్కించుకోవాలని ఏవేవి థాట్స్ వస్తున్నాయి. అసలు అలా ఎలా అనిపిస్తుందో నాకే అర్థం కావట్లేదు. ఏంటి? ఒకవేళ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ అయ్యి ఉంటుందా? అదే నాలాగే ఇంకో ప్రపంచంలో ఇంకో శ్యామ్ ఉన్నాడు. ఆడు పెద్ద డాన్ అయ్యి ఉంటాడు. మొన్నటికి మొన్న వాటర్ వేడిగా ఉన్నాయి లేదా అని చెప్పి నీళ్ళలో చేయి పెట్టాను. అది షాక్ కొట్టి నాకు షాక్ ఇచ్చింది. అప్పటి నుంచి 10% పనిచేసి నా బ్రెయిన్ కాస్త 100% పనిచేయడం మొదలెట్టింది. అప్పుడే నా బ్రెయిన్ వేరే లోకంలో ఉన్న డాన్ శ్యామ్ కనెక్ట్ అయిపోయింది. అప్పటి నుంచి నాకు డ్రగ్స్ ఎక్కించుకోవాలన్న ఆలోచనలు వస్తున్నాయని అనిపిస్తుంది డాక్టర్. ముందు వాడే బెటర్. తెలుగు సినిమాలు చూసి వచ్చాడు. వీడు మరీ దారుణం, హాలీవుడ్ మూవీస్ చూసి వచ్చాడు.